అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మొట్టమొదటిసారిగా ప్రజా సమస్యలు తెలుసుకోవడానికి మా నియోజకవర్గంలో మేము ఎలాగో తెలుసుకుంటున్నాం. కానీ ఈ జిల్లా మంత్రిగా ఇక్కడికి వచ్చి జిల్లాలో ఉన్న సమస్యలు తెలుసుకోవడానికి ఈరోజు గ్రీవెన్స్కే డైరెక్ట్గా రావడం జరిగింది. ముఖ్యంగా ఎక్కువ సమస్యలు ఎక్కడున్నాయి అనేది మీరు కూడా చూస్తున్నారు. ఎక్కువ పొలం సమస్యలే. మా భూమి పలానా వాళ్ళు లాక్కున్నారు, మా భూమి ఆక్రమించుకున్నారు, వాళ్ళకి అంటే ఉలికొస్తుంది కానీ ఎక్కువ వైఎస్ఆర్ పార్టీ నాయకులు లాక్కున్నారు అని చెప్పిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. ఇక్కడ డైరెక్ట్గా పేపర్ మీద రాసి తీసుకొస్తున్నారు. వాళ్ళకి అధికారం ఉంది కదా అని 60 సెంట్లు ఉన్న వాళ్ళ దగ్గర 20 సెంట్లు లాగేయడం, మరి 60 సెంట్లు ఉన్న దగ్గర 20 సెంట్లు లాగేస్తే ఎలా బ్రతుకుతారు చెప్పండి. అలా కూడా చూపించారు. ఇల్లులు ఇవ్వకపోవడం, ఇల్లులు ఇచ్చామని చెప్పి ఏ చెరువుల్లోనో ఎక్కడో పట్టాలు ఇచ్చేసి ఆ పట్టాలు మళ్ళీ వాళ్ళకి చూపించకపోవడం, పలానా దగ్గర మీకు ఇల్లు ఇచ్చామని డబ్బులు కలెక్ట్ చేసేయటం, ఇలాంటి అటు ఉద్యోగాలు ఇస్తామని డబ్బులు కలెక్ట్ చేసిన వాళ్ళు ఒకటి కాదు చాలా విధాలుగా ఈరోజు అందరూ కూడా రావడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే గవర్నమెంట్ వచ్చి ఒక 2 నెలలు అవుతుంది. ప్రజా సమస్యల మీద స్పందించాలి అని గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు మేము ఎక్కడికక్కడే కూర్చుంటున్నాం ప్రజా సమస్యలు తెలుసుకోవడానికి. కానీ జిల్లా హెడ్ క్వార్టర్స్లో కూర్చుంటే ఇక్కడ నుంచి ఎన్ని సమస్యలు వస్తాయి అనేది కూర్చుంటే 80% ఆ భూ సమస్యలే కనిపించాయి. 80% అవే భూ సమస్యలు. ఎందుకంటే మా భూమి పలానా వాళ్ళు తీసుకున్నారు, ఇలాంటి సమస్యలు ఎక్కువ ఉన్నాయి. కాబట్టి వాటన్నిటి మీద కూడా మేము ప్రత్యేకంగా దృష్టి పెట్టి ఎంఆర్ఓలకి ఆదేశాలు ఇచ్చి వెంటనే ఆ సమస్యలు పరిష్కరించడానికి, ముఖ్యంగా తోటపల్లి భూములు కానీ నిర్వాసితులు కానీ అక్కడున్న సమస్యల మీద ప్రత్యేకంగా తోటపల్లి వెళ్ళి మేము కూర్చొని మాట్లాడుకుందామని ఆలోచనలో ఉన్నాం. ఎందుకంటే మేము ఈ ఆగస్టు 15 నుంచి రెవెన్యూ సదస్సులు ఏర్పాటు చేద్దాం అనుకుంటున్నాం. కొంతమంది నిరుద్యోగులు మమ్మల్ని ఇంత చదువుకున్న తర్వాత మేమేమో వైన్ షాపుల్లో పనిచేస్తున్నాం, మన కొంతమంది కుర్రలు ఇక్కడికి వచ్చి బాధపడుతున్నారు. మేము ఇంత చదువుకొని డిగ్రీలు పాస్ అయ్యి పీజీలు చేసి కూడా మమ్మల్ని చేపల మార్కెట్ అన్నారు, మటన్ మార్కెట్ అన్నారు, ఫిష్ మార్కెట్ అన్నారు, అలాగే ఈ మందు షాపుల దగ్గర పని చేయించుకొని చేస్తున్నారు. మా చదువుకు తగ్గ మాకు ఉద్యోగాలు ఇప్పించండి అమ్మా అని పిల్లలు అడుగుతున్నారు. ఖచ్చితంగా వాళ్ళందరికీ కూడా స్కిల్ డెవలప్మెంట్ కోర్సులు పెడుతున్నాం, వాళ్ళకి ట్రైనింగ్లు ఇస్తాం. ట్రైనింగ్లు ఇచ్చిన తర్వాత ట్రైనింగ్లోనే వాళ్ళకి ఉద్యోగాలు వచ్చే ఏర్పాటు కూడా చేస్తాం. ఎందుకంటే చదువుకున్న నేటి యువతే మన రాష్ట్రానికి భవిష్యత్తు, దేశానికి కూడా భవిష్యత్తు. కాబట్టి అలాంటి పిల్లలందరూ కూడా ఎవ్వరు ఇబ్బంది పడకండి. చదువుకున్న విద్యార్థులు అందరూ కూడా చదువుకొని ఇప్పుడు ఎక్కడెక్కడో పనిచేస్తున్న వాళ్ళందరూ కూడా స్కిల్ డెవలప్మెంట్ కోర్సులో చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఎవరెవరైతే మన జిల్లాలో, మన మన్యం జిల్లాలో ఉన్నటువంటి పేదలకి మొన్ననే మీ అందరికీ తెలుసు ఆదివాసీ దినోత్సవం. ఆ రోజు హెలికాప్టర్ రాలేకపోవడం వల్ల మన పార్వతీపురం కానీ సీతంపేటలో కానీ జరుపుకుందామని సార్ ఎంతో అంటే మేమంతా చాలా సంతోషపడ్డాం. దానికోసమనే మంచిగా కలెక్టర్ గారు కానీ, జేసీ గారు కానీ, పీఓ గారు అందరూ ఏర్పాట్లు చేశారు చాలా కష్టపడి. గౌరవ చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ జన్మభూమి 2 అని చెప్పారు ఆల్రెడీ. ఎంతో పూర్వం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీ ఇంటికే మీ భూమి అని కూడా వెళ్ళేవాళ్ళం. అలాగే ఇప్పుడు కూడా ప్రతి ఊర్లో కూర్చొని జన్మభూమి 2 అని పెట్టి మేము ఆల్రెడీ చేయడం కూడా జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ వస్తేనే ఈ సమస్యలు ఉన్నాయని తెలుస్తున్నాయి. రాష్ట్రంలో చూస్తే రాష్ట్రంలో ఒక్కొక్కసారి మేము అక్కడ కూర్చొని సెక్రటేరియట్లో కూర్చుంటే అక్కడ కూడా ఇవే సమస్యలు, భూ సమస్యలే ఎక్కువ. కాబట్టి ఇట్లాంటి వాటి అన్నిటికీ అలాగే పలానా వాళ్ళ చేతిలో మేము మోసపోయామని, లేదా మాకు ఇల్లు కట్టారు ఇవ్వలేదు అని, లేదా మేము ఇల్లు కట్టుకున్నాం బిల్లు ఇవ్వలేదని గత ప్రభుత్వంలో చూస్తే గత 5 సంవత్సరాలుగా సామాన్య పేద మధ్యతరగతి ప్రజల్ని పీడించుకొని తిన్నారని మనకు క్లియర్గా అర్థమవుతుంది. ఎంత దారుణం అంటే మీకు ఇదిగో పలానా దగ్గర స్థలం ఇచ్చేస్తున్నాం ఇల్లు కట్టుకోవచ్చు అని చెప్పడం, వాళ్ళ దగ్గర కొంతమంది అక్కడ ఉన్నటువంటి చోటా మోటా నాయకులు డబ్బులు కలెక్ట్ చేసేయడం. అలాగే చంద్రన్న బాట ఎంత పూర్వం ఎలాగ ఇచ్చేవాళ్ళో ఇప్పుడు మళ్ళీ చంద్రన్న బాట వస్తుంది. అలాగే గిరిజన యువత ఎవరున్నారో వాళ్ళందరికీ ఉపాధి కల్పించడం ఖచ్చితంగా జరుగుతుంది. అలాగే ఎవరైతే గర్భిణీలు ఉన్నారో ఇక మీద డోలీ మోతలు ఉండకూడదు. గర్భిణీలు ఎక్కడున్నారో ఎంత పూర్వంలాగా మళ్ళీ వైటీసీ బిల్డింగ్లో వాళ్ళ నుంచి
పౌష్టికాహారం పెట్టి వాళ్ళకి డెలివరీ అయిన తర్వాత తీసుకెళ్ళి విలేజ్ల్లో మేము వదిలిపెట్టాలి అనేది ఒక ప్రధాన అజెండాగా పెట్టుకున్నాం. తల్లి ప్రసవ వేదంతో బాధపడుతున్న ఒక తల్లి, మరో జన్మనిస్తున్నటువంటి ఒక తల్లిని మనం గౌరవించడం మన ధర్మం. కాబట్టి ఖచ్చితంగా అట్లాంటి పని కూడా ఎక్కడ కూడాను ఏ గర్భిణీ స్త్రీ కూడా ఇబ్బంది పడకుండా గర్భిణీలకు అందరికీ వసతిగృహం, గిరిజన గర్భిణీ వసతిగృహం ఏర్పాటు చేసి అక్కడ ఉన్నటువంటి హెల్త్ డిపార్ట్మెంట్ కూడా ముందుగానే చెప్పడం జరిగింది. ఒక జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకొచ్చారు. అది చూసిన తర్వాత చాలామంది ఈ మోడల్ తీసుకొని కూడా చెయ్యాలనుకున్నారు. అంటే మన మన్యం జిల్లాలోనే జరిగింది. కాబట్టి ఇప్పుడు మళ్ళీ మనమే ఆ స్థాయిలో మళ్ళీ చేసి అమ్మల ఆరోగ్యం కాపాడడానికి మనం ముందు స్టెప్ వేద్దాం. అలాగే ఎక్కడైతే గిరిజన వసతిగృహాల్లో కానీ గిరిజన స్కూల్స్లో కానీ పిల్లల స్కూల్ సీట్లు లేవు అని ఇబ్బంది పడే దగ్గర ఖచ్చితంగా వచ్చే సంవత్సరం స్కూల్ సీట్లు పెంచుతాం. ఎందుకంటే ఈ సంవత్సరం ఆల్రెడీ అయిపోయింది. ఇంకా ఎవరైనా ఇబ్బంది పడుతున్నారంటే ఖచ్చితంగా రండి. ఎవరైనా పని, నేను కానీ ఎమ్మెల్యే గారు కానీ పీఓ గారు కానీ ఎవరున్నా పెంచుతున్నాం కాబట్టి వచ్చి జాయిన్ అవ్వచ్చు. కానీ డ్రాప్ అవుట్స్ అనేది ఉండడానికి వీల్లేదు. అది మన తాలూకా ప్రథమ కర్తవ్యం. కాబట్టి డ్రాప్ అవుట్స్ ఉండకూడదు. పిల్లల్ని చదివించండి. మీలాగా పిల్లలు ఇబ్బంది పడనివ్వకండి. తల్లిదండ్రులకి, రైతు కుటుంబంలో ఉన్న తల్లిదండ్రులకు కానీ కూలి పనులు చేస్తున్న తల్లిదండ్రులకు కానీ నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, మీలాగా పిల్లల్ని మళ్ళీ ఇబ్బందులు పెట్టకండి. చదువుకున్న తర్వాత వ్యవసాయం చేస్తే తప్పులేదు. చదువుకున్న తర్వాత వ్యవసాయం చేసే కుటుంబంలో వ్యవసాయం ఆధునీకరణ పద్ధతుల్లో చేయడానికి వాళ్ళకి అన్నీ తెలుస్తాయి. వ్యవసాయం చేయడం నేను తప్పనట్లేదు. వ్యవసాయం చేసిన తల్లిదండ్రులు కూడా పిల్లలు చదివించిన తర్వాత వాళ్ళ ఇష్టం, వ్యవసాయం చేయాలంటే చేయొచ్చు. కానీ వాళ్ళకి ఆధునీకరణ పద్ధతులు తెలుస్తాయి. ఆధునీకరణంగా ఎలా వ్యవసాయం చేయాలో తెలుస్తుంది. ఉద్యోగంకి వెళ్తే ఉద్యోగంకి వెళ్తారు, వ్యాపారం అంటే వ్యాపారం చేస్తారు. కానీ ముందు చదువే ముఖ్యం. కాబట్టి మన మన్యం జిల్లాలో ఉన్నటువంటి ఎక్కువ శాతం గిరిజనులు ఉన్నారు. అలాగే ఉన్నటువంటి బీసీలు అందరూ కూడా బాగా తక్కువ ఆదాయంతో ఉన్నటువంటి బీసీలు ఉన్నారు. కాబట్టి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఓసీ ఎవరైనా కానీ మన జిల్లాయే పేద జిల్లా. కాబట్టి మనందరం కూడా చక్కగా చదువుకొని పిల్లలు చదివించండి. మీకు ఖచ్చితంగా మళ్ళీ ట్రైకార్ లోన్లు ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఎవరెవరైతే వ్యవసాయం చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా మళ్ళీ వ్యవసాయ పనిముట్లు సబ్సిడీతో ఇవ్వడం కూడా జరుగుతుంది. మన ప్రభుత్వం, మన చంద్రన్న ప్రభుత్వం గర్వంగా మీరు మళ్ళీ వ్యవసాయం చేయడానికి పనిముట్లు మళ్ళీ సబ్సిడీతో వస్తుంది. చంద్రబాబు నాయుడు గారు ఆర్డర్ అది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.